హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎడ్యుకేషన్. మన ఇండియాలో గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎంతమంది కలలు కంటారు కదా. అయితే మీలో చాలా మంది 18 ఇయర్స్కి ఒక జాబ్ రావాలని ఆలోచిస్తారు. అదేవిధంగా 35 ఇయర్స్ తర్వాత, లేదంటే 45 ఇయర్స్ తర్వాత, లేదంటే 40 ఇయర్స్ తర్వాత ఒక మంచి జాబ్ వస్తే బాగుండదని చాలా మంది ఆలోచిస్తారు, చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే తక్కువ ఏజ్లో 18 ఇయర్స్కి వచ్చే గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి? ఈవెన్ 45 లేదంటే 35 తర్వాత కూడా వచ్చే గవర్నమెంట్ జాబ్స్ మన ఇండియాలో ఏమున్నాయి? ఒకవేళ మీరు మంచి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో చెప్పుకున్నట్టుగా 16.5 ఇయర్స్కి మనకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా 18 ఇయర్స్ తర్వాత ఈవెన్ 21+ వచ్చే జాబ్స్ ఏమున్నాయి? 30 ఇయర్స్కి 35 ఇయర్స్కి అసలు ఏ జాబ్స్ ఉన్నాయి? వాటికి ఉన్న ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్స్ ఏంటి? ఈవెన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏంటి? దానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? మరి 16 ఇయర్స్కి జాబ్ వస్తుంది అంటున్నారు, దాని క్వాలిఫికేషన్ ఏంటి? 18 ఇయర్స్కే మనకి జాబ్ వస్తుంది, మరి క్వాలిఫికేషన్ ఏంటి? ఈవెన్ 21 ఇయర్స్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, దానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్, ఎవరైతే 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ బిట్వీన్ ఉంటారో వాళ్ళందరికీ NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే +2లో అంటే ఇంటర్లో ఉన్నప్పుడే మనకి మంచి గవర్నమెంట్ జాబ్, ఎవరైతే ఒక ఆర్మీ లేదంటే ఎయిర్ ఫోర్స్లో సెటిల్ అవ్వడానికి ఆలోచిస్తారో వాళ్ళకి ఈ జాబ్ అయితే మనకి అవకాశం ఉంది. అదేవిధంగా అగ్నివీర్ మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆర్మీ లేదంటే మన త్రివిధ దళాల్లో మనకి ఇందులో రిక్రూట్ చేసుకుంటారు 16 ఇయర్స్ తర్వాత, 16.5 ఇయర్స్ తర్వాత. సో ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. ఇక 18 నుంచి 20 ఇయర్స్ వాళ్ళకి ఏ జాబ్స్ ఉన్నాయంటే మన ఏపీ తెలంగాణ నిర్వహించే గ్రూప్ 1, 2, 3, 4 అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అర్హులు అన్నమాట. అంటే మీరు 18 ఇయర్స్కే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ గ్రూప్స్కి అండ్ పోలీస్ కానిస్టేబుల్కి మీరు అర్హులు. అదేవిధంగా SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే MTS మల్టీ టాస్కింగ్ సర్వీస్కి అండ్ జనరల్ డ్యూటీకి GDకి మనకి అర్హులు అవుతారు. అదేవిధంగా రైల్వే RRB నిర్వహించే గ్రూప్ D NTPC UG అంటే ఇంటర్ వాళ్ళది, అదేవిధంగా డిగ్రీ లెవెల్ పోస్టులకి అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇండియన్ పోస్టల్ GDS గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక ESIC ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లోను అప్పర్ డివిజన్ క్లర్క్ MTS లెవెల్ పోస్టులు మనకుంటే, అదేవిధంగా EPFOలోను IBలో MTS పోస్టులు కూడా మనకి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ 21 నుంచి 25 ఇయర్స్ వాళ్ళకి మన ఇండియాలోనే కఠినమైన ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ ఏదైనా ఉందంటే UPSC సివిల్ సర్వీసెస్ IAS IPS అవుతారు అనుకుంటారు కదా, వాళ్ళకు 21 నుంచి రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా వీటితో పాటు CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు కూడా మనకి అందుబాటులో AC అసిస్టెంట్ కమాండెంట్, CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, IBPS అదేవిధంగా SBA POs, RBA గ్రేడ్ B పోస్టులు మనకు అందుబాటులో ఉంటాయి. SSC స్టాఫ్ సెలక్షన్ నిర్వహించే CGL LIC పోస్టులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. EPFO RRB NTPC అండ్ APPSC TGPSCలో నిర్వహించే SI సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మనకి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ 30 ఇయర్స్ ప్లస్ 30 తర్వాత ఉన్న జాబ్స్ ఏంటంటే UPSC సివిల్స్ రాసుకోవచ్చు, బ్యాంక్స్ IPPS అండ్ SBA నిర్వహించే PO ప్రొవిజనరీ ఆఫీసర్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే గ్రేడ్ B, LIC CAPF, SSC CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ 35 ఇయర్స్ తర్వాత మన ఇండియాలో చాలా మంది 35 ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా జాబ్స్ చేసే ఆస్కారం లేదనుకుంటారు, లేదంటే అసలు ఎలిజిబిలిటీ కాదేమో, మనకి ఏ జాబ్స్ ఉన్నాయో కూడా తెలియదని. సో అటువంటి వాళ్ళకి APPSC TGPSCలో ఆల్ గ్రూప్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా
ఏపీపీఎస్సి లేదంటే టీజీపీఎస్సిలో అంటే తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో స్కూల్ టీచర్స్, ఎస్జిటి, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, జేఎల్ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్ పోస్టులు మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. అలాగే సెంటర్లో కూడా టీచింగ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ పోస్ట్లో కూడా 35 years తర్వాత వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఒక సరైన ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే లేదంటే ఒక సరైన గైడెన్స్ మీకు ఉండాలంటే మీకు ఫస్ట్ ఒక అవగాహన ఉండాలి. సో ఆ అవగాహన ఉండడానికి మన ఐడ్రీమ్ ఎడ్యుకేషన్ అనేది ఒక సిరీస్ లాంచ్ చేసింది. అందులో భాగంగా ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. సో ఇంకా లోయెస్ట్ ఏజ్, తక్కువ ఏజ్కి వచ్చే జాబ్స్ ఏమున్నాయి, అందులో ముఖ్యంగా మనం చెప్పినట్టుగా ఎన్డిఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 16.5 yearsకే మనం ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ 17.5కి అగ్నివీర్, 18 yearsకి ఎస్ఎస్సి, రైల్వేస్, ఇండియన్ పోస్టుల్లో మనం జాబ్స్ తెచ్చుకోవచ్చు. 18 yearsకి జాబ్ తెచ్చుకోవాలంటే 10th class నుంచే సరైన గైడెన్స్ ఉండాలి. ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే కనుక మనం 18 yearsకి ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో ఉండొచ్చు. సో ఇవి ఈ ఏజ్, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి జాబ్స్ మన ఇండియాలో. చాలా మంది మన ఇండియాలో 30+ తర్వాత జాబ్స్ ఏమున్నాయి, ఇంకా ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ఒక తెలియని ఒక బాధ ఉంటుంది, అరే మేము ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింటే బాగుండేది కదా, ఏమున్నాయి అసలు ఏమున్నాయి ఒక కొంతమందికి ఐడియా ఉండదు. సో అందువల్లకి మనది టీజీపీఎస్సిలో గ్రూప్ 1 46 years వరకు రాసుకోవచ్చు, తెలంగాణ టీచర్స్ 46 వరకు, ఏపీపీఎస్సి గ్రూప్స్ అన్ని కూడా 42 వరకు, అదేవిధంగా లెక్చరర్ జాబ్స్ 42 వరకు, ఇండియన్ పోస్టల్ సర్వీస్లో 40 వరకు, రైల్వే అయితే 33, యూపీఎస్సి 32 వరకు రాసుకోవచ్చు. అయితే ఇక్కడ యూపీఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది, అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్కి 3 years ఉంటుంది, పీడబ్ల్యూడి డిజబిలిటీ వాళ్ళకి 10 years ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఒక అభ్యర్థి 32 yearsకే ఏజ్ అయిపోయింది అనుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ పెట్టుకొని క్లైమ్ చేసుకొని రాసుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఓవరాల్గా 35 years నుంచి 40 years వరకు కూడా మనం మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి మన ఇండియాలో ఉంది. ఓకే, అయితే ఇక్కడ ప్రతి ఎగ్జామ్ గురించి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, దాని క్వాలిఫికేషన్స్ అని చూద్దాం. ఎందుకంటే 16 yearsకే జాబ్ వస్తుంది, కానీ దాని క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీ ఆర్ ఇంటర్ ఆర్ 10th ఆర్ పీజీ, డిప్లొమా, అసలు ఏంటి క్వాలిఫికేషన్స్ చూద్దాం. మన ఇండియాలో ది టఫెస్ట్ అండ్ హార్డ్ ఏదైనా ఉందంటే ఎగ్జామ్ అది యూపీఎస్ అని చెప్తారు అందరూ, సివిల్ సర్వీసెస్. నెక్స్ట్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, గ్రూప్ 1 సర్వీసెస్. వీటికి ఏజ్ లిమిట్ చూస్తే యూపీఎస్సి వచ్చేసరికి 21 ఉండాలి మినిమం, మ్యాక్సిమం 32 వరకు రాసుకోవచ్చు. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 1కి 18 years ఉండాలి మినిమం ఏజ్, మ్యాక్సిమం 42. ఇక్కడ డిఎస్పి పోస్టులు మనకు ఉంటాయి, సివిల్కి అయితే 21 నుంచి 30 వరకు రాసుకోవచ్చు. ఇక జైల్కి అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఉంటాయి, అందులో మెన్కి అయితే 18 నుంచి 30 లోపే మనకి ఉండాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ డిఎఫ్ఓ పోస్టులకి అయితే మనకి 21 నుంచి 28 ఉండాలి. ఇంకా తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్కి ఏజ్ లిమిట్ 18 years మినిమం ఉండాలి, మ్యాక్సిమం 46. ఇందులో కూడా డిఎస్పికి అండ్ ఏఈఎస్ పోస్టులకి 21 నుంచి 35 వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఆర్టీఓ 21 నుంచి 46. సేమ్ ఇక్కడ కూడా ఆంధ్రలో ఉన్నట్టుగానే జైల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ మెన్ అయితే 18 years నుంచి 35 years వరకు ఉండాలి. ఓకే, ఇది ఏజ్ క్వాలిఫికేషన్స్. మరి రిలాక్సేషన్ ఆప్షన్ ఉంటుంది. యూపీఎస్సీలో ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి 32 years అయిపోతే వాళ్ళకి ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక అభ్యర్థి 21 yearsకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కంటిన్యూగా అటెంప్ట్స్ ఇస్తే 27 yearsకి అయిపోతాయి. ఓకే, లిమిటెడ్ ఉంటాయి, 6 times మనం అపియర్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు. ఓబీసీ క్యాండిడేట్స్కి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి మాట్లాడుకుంటే
ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మనకి 3 ఇయర్స్ ఉంటుంది. ఇది ఏజ్ రిలాక్సేషన్స్ అంటే 32 ప్లస్ 3 35 ఇయర్స్ రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మనకి ఇక్కడ 9 ఉంటాయి. అంటే 21 ఇయర్ కి కంప్లీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్లస్ 9 కలిపితే 30 ఇయర్స్కి అవుతుంది. ఒక 22కి స్టార్ట్ చేస్తే 31కి అవుతుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్. ఫర్ సపోజ్ ఒక ఎస్సీ అభ్యర్థి ఉన్నారు ఆర్ ఎస్టీ ఉన్నారు అనుకో స్టూడెంట్స్, సో వాళ్ళకి 32కి అయిపోయింది, కానీ వాళ్ళకి ఇంకా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కావాలి, వాళ్ళకి అన్లిమిటెడ్. కాకపోతే 32 ప్లస్ 5 అంటే 37 ఇయర్స్ వరకు వాళ్ళు ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు. అంటే ఓవరాల్ 37 అనుకుంటే 21కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా రిమైనింగ్ 37 వరకు మనం రాసుకోవచ్చు అనమాట. కానీ ఓబీసీ వాళ్ళు మాత్రం కేవలం 9 టైమ్స్ రాయాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 6 టైమ్స్ రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే మనకు ఉంటుంది. అంటే 32 ప్లస్ 10 అంటే 42 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. వాళ్ళు ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఓకే, ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆర్ టీజీపీఎస్సీ వాళ్ళకి అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు. కాకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 42 ప్లస్ 5 అంటే ఎవరైతే 42 ఏజ్ అయిపోయి ఉంటుందో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ని క్లెయిమ్ చేసుకుంటే 5 ఇయర్స్ వస్తుంది. వాళ్ళు 47 వరకు రాసుకోవచ్చు. ఇంకా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వాటికైతే 10 ఇయర్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ పోస్టులు ఉంటేనే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 42 ప్లస్ 10 52 వరకు రాసుకోవచ్చు వీళ్ళు. ఇంకా డిజబిలిటీ క్యాండిడేట్స్ 52 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఓకే, ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి గ్రూప్స్ కి సివిల్ సంబంధించిన ఏజ్ లిమిట్, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఇక నెక్స్ట్ గ్రూప్ 2, 3, 4 మన ఏపీపీఎస్సీలో అయితే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ లోపల రాసుకోవచ్చు. టీజీపీఎస్సీలో అయితే 18 ఇయర్స్ నుంచి 44 వరకు రాసుకోవచ్చు. ఇంకా ఏపీలో ఎక్సైజ్ ఎస్ఐకి కంపల్సరీగా 18 నుంచి 30 లోపే ఉండాలి ఏజ్ లిమిట్. అలాగే సీనియర్ గ్రేడ్ సో వీళ్ళకైతే 20 నుంచి 42 వరకు రాసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టీజీపీఎస్లో ఎక్సైజ్ సేమ్ ఏపీపీఎస్సీ లాగే దీన్ని కూడా 21 నుంచి 30 వరకు ఉండాలి. అయితే ఇక్కడ 18 ఇయర్స్, ఇక్కడ 21 ఇయర్, కానీ 30 వరకు మనం రాసుకోవాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్ పోస్టులకి 10, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఎక్స్ట్రా రాసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఎక్స్ట్రా రాసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 టైమ్స్ ఎక్స్ట్రా రాసుకోవచ్చు. ఇక నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు. ఈజ్ నథింగ్ బట్ అన్లిమిటెడ్. ఈ ఏజ్ లిమిట్ ఉన్నంత వరకు మీరు రాసుకోవచ్చు. దీనికి డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ యూపీఎస్సీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా మంచి పోస్ట్ ఉందంటే అది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇందులో ఫస్ట్ వచ్చేసి సిజిఎల్, దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, దీనికి ఇంటర్ +2 క్వాలిఫికేషన్. ఇక ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ కి 10th క్లాస్ మనకి మినిమం క్వాలిఫికేషన్. మరి సిజిఎల్ కి ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్ నుంచి 32 ఉండాలి. సిహెచ్ఎస్ఎల్ కి 18 ఇయర్స్ నుంచి 27. అదేవిధంగా ఎంటీఎస్ కి 18 నుంచి 25 ఆర్ 27 బేస్డ్ ఆన్ ది పోస్టులు బట్టి మనకి ఏజ్ లిమిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా స్టెనోగ్రాఫర్ ఉంటాయి. అంటే స్టెనోగ్రాఫర్ అంటే మనకి ఏదైనా ఒక టెస్ట్ చెప్తుంటే ఇట్లా ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ కోడింగ్ లాంగ్వేజ్ రాసిందే స్టెనోగ్రాఫర్ పోస్టులు. వీటికి కూడా 18 నుంచి 27 మధ్యలో ఉండాలి. ఇంకా జీడీ గ్రౌండ్ డ్యూటీ వాళ్ళకి 18 నుంచి 23 ఏజ్ ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇంకా ఏజ్ రిలాక్సేషన్, ఇంకా ఈ ఏజ్ కాకుండా ఎక్సీడ్ అయిపోతే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5, పీడబ్ల్యూడి జనరల్ 10, అందులోనే పీడబ్ల్యూడి ఓబీసీ అయితే 13, పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ మనకి సిజిఎల్ 32 ఇయర్స్ కాబట్టి టైం అయిపోయింది. కాకపోతే ఒక అభ్యర్థి ఎస్సీ ప్లస్ పీడబ్ల్యూడి అయితే +15 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. అంటే
యావరేజ్గా 47 years వరకు రాసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అన్లిమిటెడ్, ఎవ్రీ ఇయర్ పడుతుంది, ఎవ్రీ ఇయర్ రాసుకోవచ్చు. ఓకే, దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నాం కదా. మరి 10th class MTS అండ్ GD రాసుకోవాలి. ఇంకా ఇంటర్కి అయితే మినిమం CHSL, ఇంకా CGLకి డిగ్రీ, స్టెనో కూడా మినిమం మన క్వాలిఫికేషన్ ఉన్నది. ఇంకా నెక్స్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, IBPS అండ్ SBA POSకి. IBPSకి అయితే 20 నుంచి 30, SBAకి అయితే 21 నుంచి 30 ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకి 3 years రాసుకోవచ్చు, SC STలకి 5, PWD అన్రిజర్వ్డ్ అండ్ EWS వాళ్ళకి 10 years, OBC కేవలం అయితే 13 years, SC STల వాళ్ళకి 15 years ఉంటుంది. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నో లిమిట్, ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు. ఓకే, అయితే SBA PO స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే PO ఎగ్జామ్స్, ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్కి ఇక్కడ లిమిట్ ఉంది, UPSC మాదిరి. అన్రిజర్వ్డ్ EWS వాళ్ళకి 6, PWD ఆర్ PW జనరల్ OBC వాళ్ళకి 9 ఉంటుంది. ఇంకా SC STల వాళ్ళకి అన్లిమిటెడ్. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉంటుంది. ఇది SBA ఎగ్జామ్స్ యొక్క డీటెయిల్స్. ఇక నెక్స్ట్ ఇందులోనే మనకి క్లరికల్ ఎగ్జామ్స్ అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. వీటికి మినిమం 20 నుంచి 20 years ఉండాలి, 28 వరకు ఉండాలి. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ జనరల్ వాళ్ళకి ఏం లేదు, 28 లాస్ట్. ఇంకా OBC వాళ్ళకి +3 years, అంటే వీళ్ళు 31 వరకు రాసుకోవచ్చు. SC STలు 5 years వరకు రాసుకోవచ్చు. ఇంకా PWD ఆస్పిరెంట్స్ 10 years, అంటే 38 వరకు రాసుకోవచ్చు వీళ్ళు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నో ఏజ్ లిమిట్, నో లిమిట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఓకే, క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ డిఫెన్స్ అంటే మనకి పారామిలిటరీ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు. అందులో మనకి టాప్ మోస్ట్ లో మనకి UPSC CDS ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ మిలిటరీకి లేదంటే నేవీ అకాడమీకి అయితే మనకి 19 నుంచి 24 ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అయితే 20 నుంచి 24 ఉండాలి. ఇంకా OTAకి అయితే 19 నుంచి 25 వరకు ఉండాలి. మినిమం ఏజ్ లిమిట్ 16.5 నుంచి 19.5 మాత్రమే ఉండాలి. అంటే తక్కువ ఏజ్ లో వచ్చే జాబ్స్ ఇది NDA. ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్, మినిమం CDS కి డిగ్రీ ఉండాలి, NDAకి అయితే ఇంటర్ ఉండాలి. రిలాక్సేషన్ ఇక్కడ ఏది లేదు, కంపల్సరీ 16.5 years నుంచి 19.5 years ఉండాలి. ఇది మ్యాండటరీ. నో ఏజ్ రిలాక్సేషన్ అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నో లిమిట్. ఇందులోనే స్పెసిఫిక్ గా ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ మేల్ ఫీమేల్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదు. ఇక నెక్స్ట్ ఈ డిఫెన్స్ లోని CAPF సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సర్వీస్ ఉంది. అందులో అసిస్టెంట్ కమాండెంట్ ఉంటుంది. అందులో వాళ్ళకి అయితే 20 నుంచి 25 ఏజ్ లిమిట్. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఉంది. OBC వాళ్ళకి 3 years, SC STలకి 5 years. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నో ఏజ్ లిమిట్, నో లిమిట్. ఇంకా నెక్స్ట్ డిఫెన్స్ లోనే అగ్నివీర్, ఆర్మీ జవాన్ లేదా నేవీ ఎయిర్ ఫోర్స్ లో మనకి 17.5 అంటే 17.5 years నుంచి 21 years వరకు రాసుకోవచ్చు. ఇంకా ఇందులో 8th పాస్ అయితే మనకి ట్రేడ్స్ మ్యాన్, 10th పాస్ అయితే ట్రేడ్స్ మ్యాన్ జనరల్ అండ్ జనరల్ డ్యూటీ ఉంటుంది. 12th పాస్ అయితే ఆఫీస్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ సైన్స్ వాళ్ళకి ఇది ఉంటుంది. దీనికి MPC మ్యాండటరీ. ఓకే, ఇండియన్ నేవీ వాళ్ళకి అయితే 10th పాస్ అయితే మ్యాట్రిక్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 12th పాస్ అయితే సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇందులో మనకి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మ్యాండటరీ. ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు పోస్టులకి అయితే మినిమం 12th ఉండాలి, సైన్స్ అయితే ఉండాలి. ఇక నో కేటగిరీ రిలాక్సేషన్. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అన్లిమిటెడ్, కానీ 21 years లోపే రాసుకోవాలి. ఇక నెక్స్ట్ AP TG స్టేట్స్ లో ఉన్నటువంటి తెలంగాణ AP స్టేట్ లో పోలీస్ జాబ్స్. ఓకే, కానిస్టేబుల్ కి అయితే 18 years నుంచి 27 ఉండాలి. ఇంకా తెలంగాణ కానిస్టేబుల్ అయితే 18 years 22 ఉండాలి. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ కి అయితే 21 నుంచి 30 ఏపీలో. తెలంగాణలో అయితే 21 నుంచి 25. ఓకే, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే బోత్ స్టేట్స్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే 5 years ఉంటుంది. EWC BC SC ST స్టూడెంట్స్ కి 5 years ఉంటుంది. ఓకే, ఇది హోమ్ గార్డ్స్ వాళ్ళకి అయితే అప్ టు 32 years వరకు రాసుకోవచ్చు. ఎవరైతే ఇన్ సర్వీస్ ఉన్నారో హోమ్ గార్డ్ వాళ్ళకి దీనికి SA క్వాలిఫై అవ్వాలనుకుంటే, ఎగ్జామ్ రాయాలనుకుంటే 32 వరకు రాసుకోవచ్చు. క్వాలిఫికేషన్ AP అండ్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కి ఇంటర్మీడియట్. ఇంకా APSCకి AP సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్ BC EWS వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
అరే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంటర్ ఉండాలి. ఇంకా తెలంగాణలో ఎస్ఏకి అయితే ఓన్లీ డిగ్రీ. ఓకే, ఇంకా నో ఏజ్ రిలాక్సేషన్, ఇక్కడ రిలాక్సేషన్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ రైల్వేస్, ఆర్ఆర్బిలోని ఎన్టీపీసీ అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు, ఏజ్ లిమిట్ 18 నుంచి 33. ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి 18 నుంచి 30 వారికి మాత్రమే ఉంటుంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఓబీసీ 3, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5, పీడబ్ల్యూ జనరల్ పీపుల్కి అయితే 10. ఓకే, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 13, ఎస్సీ ఎస్టీల వాళ్ళకి 15 ఉంటుంది. ఎన్టీపీసీ క్వాలిఫికేషన్ డిగ్రీ, ఇంటర్మీడియట్ కూడా పోస్టులు మనకి ఎలిజిబుల్ ఉంటున్నాం. ఇంకా గ్రూప్ డి వాళ్ళకైతే 10th క్లాస్ మినిమం ఉండాలి, అది డిప్లొమా కూడా ఉండొచ్చు, అంటే ఐటీఐ. ఇంకా ఏఎల్పి వాళ్ళకి 10th క్లాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఎనీ డిప్లొమా డిగ్రీ ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నో లిమిట్, ఎన్నైనా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మన ఇండియాలో టీచర్ జాబ్స్, మన స్టేట్స్ విషయానికి వస్తే ఏపీలో ఎస్జిటి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 44, తెలంగాణలో అయితే 18 నుంచి 46. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years రాసుకోవచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years వరకు రాసుకోవచ్చు. ఇంకా క్వాలిఫికేషన్స్, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే ఎనీ డిగ్రీ, బిఏ బిఎస్సి అవ్వచ్చు, ప్లస్ బిఈడి ఉండాలి, ఏపీ టెట్ ఆర్ సిటెట్ సెంట్రల్ టెస్ట్ పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి. ఇంకా ఎస్జిటికి మినిమం ఇంటర్మీడియట్, అంటే ఎలిమెంటరీ టీచర్స్కి. ఇంకా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ డిఎడ్ ఆర్ బిఈడి, లేదంటే ఏపీ టెట్ క్వాలిఫై అవ్వాలి, లేదంటే సిటెట్ సెంట్రల్ నిర్వహించే టెట్ పీ పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. ఓకే, తెలంగాణలో క్వాలిఫికేషన్కి వస్తే డిగ్రీ ఉండాలి, బిఈడి ఉండాలి, అలాగే టీజీ టెట్ క్వాలిఫై అవ్వాలి, లేదంటే సిటెట్ పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి. ఇంకా ఎస్జిటి పోస్టులకి ఇంటర్మీడియట్ ప్లస్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా అయి ఉండాలి, లేదా డిఎడ్ అయి ఉండాలి. ఓకే, ఇంకా టీజీ టెట్ ఆర్ సిటెట్ పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. ఇవి టీచర్ జాబ్స్కి మన స్టేట్లో బోత్ తెలుగు స్టేట్లో క్వాలిఫికేషన్స్. ఇక్కడ నో ఏజ్ లిమిట్, నో నెంబర్ ఆఫ్ లిమిట్స్, ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు ఆ ఏజ్ లిమిట్ ఉన్నంత వరకు. టీచర్ జాబ్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ లిమిట్ ప్రైమరీ టీచర్స్ కి పిఆర్టీ అంటారు 18 నుంచి 30. ఇంకా ప్రైమరీ టీచర్స్ పిఆర్టీ అంటారు, ఇందులో అయితే మనకి 18 నుంచి 30 సేమ్. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి టీజీటీ 18 నుంచి 35 ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి 18 నుంచి 40 ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ జనరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 5, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సిసి వాళ్ళకి అయితే ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్ కి 3, పీడబ్ల్యూడికి 10 to 15 డిపెండ్స్ ఆన్ కేటగిరీ. ఉమెన్ వాళ్ళకి అయితే కేవీఎస్ ఆర్ పిఆర్టీ టీజీటీకి 10 years ఉంటుంది ఉమెన్ యాస్పిరెంట్స్ కి. క్వాలిఫికేషన్స్ 12th అయి ఉండాలి, 2 years ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయి ఉండాలి, సిటెట్ లో పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. ఇంకా టీజీటీ పోస్టులకి డిగ్రీ ప్లస్ బిఈడి, ఓకే, సిటెట్ పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ వాళ్ళకి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, బిఈడి కంపల్సరీ ఉండాలి. ఇక నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నో లిమిట్. నెక్స్ట్ మన ఇండియాలో ఏదైనా సింపుల్ గా జాబ్ ఏదైనా ఉందంటే నా దృష్టిలో అది ఇండియన్ పోస్టల్. ఎందుకంటే ఇందులో జీడిఎస్ పోస్టులకి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ గా మన మెరిట్ బట్టి మనకి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. గ్రామీణ్ డాక్ సేవక్ ఆర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 40 years. పీడబ్ల్యూ జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే 10 ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి అయితే 13, ఎస్సీ ఎస్టీల వరకు 15 years వరకు అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకి 5 ఉంటుంది. ఏజ్ క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది. 10th లో మీ మంచి మెరిట్ మార్క్స్ ఉంటే ఈ జాబ్ కన్ఫర్మ్ గా వస్తుంది. ఇంకా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నో లిమిట్. ఇండియాలో ఏజ్ లిమిట్ అయిపోయింది కదా, అయితే ఏ ఎగ్జామ్స్ కి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నాయి అంటే యూపీఎస్సీకి, ఎస్బీఐ, పిఓకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నాయి కదా, మరి అవి ఒకసారి కంపారిజన్ చూద్దాం. యూపీఎస్సీకి లిమిటెడ్, మన వీడియోలో చూసినట్టుగా జనరల్ పీపుల్కి 6 ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్లిమిటెడ్ ఉంది. అలాగే ఏపీపీఎస్కి అన్లిమిటెడ్, టీజీపీఎస్కి అన్లిమిటెడ్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్లిమిటెడ్, రైల్వేస్కి అన్లిమిటెడ్, బ్యాంకింగ్లో ఎస్బీఐ, పిఓకి తప్ప రిమైనింగ్ ఎగ్జామ్స్ కి అన్లిమిటెడ్, ఈవెన్ డిఫెన్స్ కి అన్లిమిటెడ్.
మీన్స్ లిమిటెడ్ ఉంది ఇక్కడ, ఏజ్ తక్కువ ఉన్నా సరే. సో ఓవరాల్ గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 18 yearsకి వచ్చే జాబ్స్ ఉన్నాయి, 40 తర్వాత కూడా వచ్చే జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు చేయాల్సింది ఒకటే, మీ ఏజ్ కేటగిరీ తగ్గట్టుగా మీరు, అందులో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఒక మంచి ఎగ్జామ్ చూస్ చేసుకోవాలి. అప్పుడు మీరు ప్రిపేర్ అయితే తక్కువ ఏజ్ లో జాబ్ రావచ్చు. ఈవెన్ 35 తర్వాత కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు అయితే మనకి చాలా వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, అఫీషియల్ నోటిఫికేషన్ మీరు ఫైనల్, నేను చెప్పినవన్నీ కూడా మీకు మార్కులు చేర్పులు ఉండొచ్చు, కానీ 98% అక్యురసీ అయితే ఉన్నది. ఆ రిమైనింగ్ 2% నోటిఫికేషన్ రూల్స్ బట్టి మారొచ్చు. కాబట్టి ఆ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆ నోటిఫికేషన్ చదవండి, అది ఫైనల్. కట్ ఆఫ్ తేదీ అంటే ఆ ఏజ్ లిమిట్ అనేది ఏదైతే ఉందో 2026కి నోటిఫికేషన్ వస్తే దాని తగ్గట్టుగా మీ ఏజ్ లిమిట్ అనేది మీకు క్రైటీరియా వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ మారొచ్చు. అన్నింటికి నేను చెప్పిన ఏజ్ లిమిట్ మాత్రం ఉండకపోవచ్చు. ఆ ఏజ్ లిమిట్ అనేది ఆ పోస్ట్ బట్టి మారవచ్చు. డిఎస్పీకి ఒకలాగా, డిప్యూటీ కలెక్టర్స్కి ఒకలాగా, ఎస్బీఐకి ఒకలాగా డిఫరెన్స్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి, మీ కేటగిరీ ఏంటి, మీ రిలాక్సేషన్ ఏంటి అనేది మీరు ఒకసారి ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ నోటిఫికేషన్ లో మార్పులు చేర్పులు జరగవచ్చు. కాబట్టి మీరు ఈ 5 ముఖ్యమైన అంశాలను మీరు మైండ్ లో గుర్తుపెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ చేయవాలి. ఫైనల్ గా మీరు 10th క్లాస్ చదువు, మీరు 10th క్లాస్ అయింది మీ క్వాలిఫికేషన్, ఆర్ +2 ఆర్ డిగ్రీ అయితే కనుక మీరు ఫస్ట్ చేయాల్సింది మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా, నెక్స్ట్ మీ ఏజ్ కి తగ్గట్టుగా ఫస్ట్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ని చూస్ చేసుకోండి. కామెంట్ చేసినట్లయితే మీరు ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో దాని తగ్గ స్ట్రాటజీ, బుక్స్ లిస్ట్, ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, టైం టైప్ ఎలా ఉండాలి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం ఏ విధంగా నగ్గడానికి అవకాశాలు ఉన్నాయో నేను దానిపైన కూడా మీకు వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.